మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం మనం మాట్లాడుకున్న డిస్కషన్ ఏంటంటే ఈరోజు సుప్రీంకోర్టు నుంచి ఆ కవిత గారికి అయితే బెయిల్ అయితే రావడం జరిగింది. సో దాని మీద మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ నాయకులు రాకేష్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. సో ఎలా ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఐదు నెలల తర్వాత కవిత గారికి బెయిల్ రావడం ఎలా అనిపిస్తుంది? మన దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం. మరి అలాంటి సుప్రీంకోర్టు ఈరోజు కవిత గారికి బెయిల్ ఇవ్వాల్సిందే. వారి బెయిల్ను ఎట్టి పరిస్థితుల్లో తోసిపుచ్చకూడదు, ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకోకూడదు అని చెప్పి చేసినటువంటి వ్యాఖ్య తప్పకుండా దీనికి చాలా ప్రాధాన్యం ఉన్నది. దీన్ని బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ కానీ సామాన్య ప్రజలు కూడా చాలా స్వాగతిస్తున్నారు. సరే, కవిత గారి మీద అనేక మంది అనేక ఆరోపణలు చేశారు. సుప్రీంకోర్టు అనేక వాదనలు విన్న తర్వాత ఈరోజు ఒక వ్యాఖ్య చేసింది. అంటే ఎటువంటి ఆధారాలు లేవు, వారి బెయిల్ను అడ్డుకోకూడదు అని చెప్పి వారు చెప్పడం జరిగింది. అంటే ఆ కేసులో పసలేదని చెప్పి సుప్రీంకోర్టు యొక్క వ్యాఖ్యలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ఇది బీఆర్ఎస్ పార్టీ క్యాడర్కి ఒక గొప్ప ఊరటనిచ్చిందని చెప్పి భావించాలి మనం. దీని అనంతరం బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు సంస్థాగత నిర్మాణం మీద, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాల మీద, వాళ్ళ వైఫల్యాల మీద పోరాడడానికి ఇప్పుడు గొప్ప అవకాశం ఏర్పరిచిందని చెప్పి భావించాలి. సో తప్పకుండా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ప్రజా సమస్యల మీద పోరాటం చేసి మళ్ళీ ప్రజల విశ్వాసాన్ని చిరోగని పూర్వవైభవం సంతరించుకునేలాగా బీఆర్ఎస్ పార్టీ అడుగులు ఉంటాయి. అంటే చాలా మంది ఆలోచన ఏముందంటే సార్, ఇప్పుడు దాకా సీఎం అదే మాజీ సీఎం కేసీఆర్ గారు ఒక్కసారి కూడా కవిత గారిని వెళ్ళి కలవలేదు. ఎందుకు కలవలేదు అంటారు? అది వారి వ్యక్తిగత నిర్ణయం, దాని మీద పెద్ద చర్చ అవసరం లేదండి. ఇప్పుడు సొంత కూతురు 6 నెలల పాటు జైల్లో ఉంటే ఎవరికైనా బాధ ఉంటుంది. కాకపోతే న్యాయపరంగా దీన్ని ఎదుర్కోవాలి అని కేసీఆర్ గారు భావించారు. 6 నెలల పాటు జరిగినటువంటి న్యాయ పోరాటంలో ఈరోజు తుదిగా బీఆర్ఎస్ పార్టీ గెలిచిందని చెప్పి భావించాలా. సుప్రీంకోర్టు వ్యాఖ్యలు కూడా చాలా మందికి ఒక చెంపపెట్టులాగా ఉన్నాయని చెప్పి మనం భావించాం. సో ఫైనల్ గా ఎలా అనిపిస్తుంది, మీ అందరికి ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు బీఆర్ఎస్ శ్రేణులందరికీ ఎలా అనిపిస్తుంది? డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు కవిత గారు అనేక పోరాటాలు చేశారు. వారు మన సంస్కృతి సాంప్రదాయాలను ముందు తీసుకెళ్లే విధంగా అనేక కార్యక్రమాలు కూడా చేశారు. అలాంటి వ్యక్తి 6 నెలలు జైలు జీవితం గడిపిన తర్వాత బెయిల్ రావడాన్ని ఎవరైనా హర్షిస్తారు కదా, ఎవరైనా స్వాగతిస్తారు కదా. థ్యాంక్ యూ మేడం. ఎలా అనిపిస్తుంది? తెలంగాణ ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఈరోజు కవిత గారి బెయిల్ రావడం. సో మీకు ఎలా అనిపిస్తుంది? ఖచ్చితంగా ఎట్లా అనిపిస్తుంది అంటే అన్న, ఇది ఒక పోరాడి గెలిస్తే ఎలా ఉంటుందో, ఒక ఏమంటారు కదా దుర్మార్గ వ్యవస్థపై పోరాడి గెలిస్తే ఎలా ఉంటుందో ఖచ్చితంగా మాకు అలానే ఉంది. కవిత గారు జైలుకి కోర్టులో ప్రొడ్యూస్ చేసే ముందు ఒక మాట చెప్పిండ్రు, ఇవన్నీ ఫాల్స్ అలిగేషన్స్, ఇది ఫాల్స్ కేసు, ఖచ్చితంగా వి విల్ ఫైట్ ఇట్ అవుట్ అని ఆమె అన్నారు. ఖచ్చితంగా ఆమె నిజంగా అదే మాట నిలబడి 5 నెలలుగా పోరాట స్ఫూర్తిని కనబరుస్తున్నారు. ఇక్కడ పార్టీలోని కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ అన్న కానీ, హరీష్ అన్న కానీ వీళ్ళందరూ కూడా తమ ప్రయత్నాలు చేస్తూనే వస్తున్నారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఎట్లా అంటే నిర్దోషిగా బయటకు వస్తామనే నమ్మకంతోనే ఇన్ని రోజులు పోరాటం చేసిండ్రు. మమ్మల్ని హైకోర్టులో కానీ, ట్రయల్ కోర్టులో కానీ, ఈడీ కోర్టులో, మిగతా కోర్టులు అన్నింటిలో కూడా మాకు బెయిల్ నిరాకరించిన, సుప్రీంకోర్టు దాకా పోయినాం. సుప్రీంకోర్టులో కూడా ఈ రోజు మేమేందో నిరూపించుకొని మా మీద ఎలాంటి, ముఖ్యంగా మా కవిత మీద ఎలాంటి సరైన ఆధారాలు లేకపోవడంతో, ఎందుకంటే 493 మంది సాక్షులను విచారించిండ్రు, అక్కడ కూడా వాళ్ళకి ఎలాంటి దొరకలేదు ఆధారం. దాదాపు 50,000 పేజీల డాక్యుమెంట్ అంట, అది కూడా దాంట్లో కూడా ఎలాంటి ఆధారాలు లేవు. దాంతో 5 నెలల విచారణలో, అంటే ఇది ముఖ్యంగా మనీ లాండరింగ్ కేసు, 100 కోట్లు తారుమారన్నారు. దానికి ఒక్క ఆధారం ఈ 5 నెలల కాలంలో 493 సాక్షులను విచారించిన 5 నెలల కాలంలో వాళ్ళకి ఒక్క ప్రూఫ్ కూడా దొరకలేదు. సో దీన్ని బట్టి ఏంటంటే ధర్మం గెలుస్తుంది. కొంచెం లేట్ అవుతుందేమో కానీ ధర్మం గెలుస్తుంది, సత్యమేవ జయతే. అంటే బెయిల్ రావడానికి 25 మంది ఎమ్మెల్యేలు వెళ్ళడానికి సంబంధం ఏంటి? మా అక్క ఘన స్వాగతం పలకనికి పోయింది అనుకోవచ్చు కదా, అంతే. మరి మా ఇంటి ఆడబిడ్డ, మా పార్టీ ఆడబిడ్డ, ముఖ్యంగా తెలంగాణ బతుకమ్మ అనేది ఒక పక్కన పెడితే మా ఇంటి ఆడబిడ్డ, మా అందరికి అక్క లెక్క. మరి అలాంటి అక్క ఈరోజు బయటకు వస్తారని మాకు నమ్మకం ఉండింది, మాకు ఘనంగా స్వాగతం పలకడానికి తీసుకెళ్ళి. ఇన్ని రోజుల దాకా నమ్మకం లేదు మీకు బయటకు వస్తారని? అంటే పోయినసారి రావాలి, కాస్త లేట్ అయింది. మొన్న 20 తారీఖు ముందు, మొన్న ఒక లాస్ట్ డేట్ ఉండే కదా, అప్పుడే రావాలి, కొంచెం లేట్ అయింది ఈసారి. ఎందుకంటే అన్న, ఒక ప్రాసెస్ చూస్తుంటే మనకు అర్థమైపోతుంటది. 5 నెలల ప్రాసెస్ ఆల్రెడీ మనీష్ సిసోడి గారికి వచ్చింది, మిగతా వాళ్ళందరికి వచ్చేసింది, ఇంకా మిగిలింది అక్కనే కదా. ఏ ఆధారాలు కూడా లేవు, ఇవ్వకేం చేస్తారు? ఆధారాలే కాదు, ఆమెకి కొంచెం ఆరోగ్యం క్షీణించింది, కొంచెం వెయిట్ కూడా తగ్గింది, దాని ద్వారా ఇచ్చారని చెప్తున్నారు కొంతమంది. ఆ మాట ఎవరు చెప్పలేదండి, ఆధారాలు లేకనే బయటకు వచ్చిండ్రు. మీరు కావాలంటే ఒకసారి స్టేట్మెంట్స్ కూడా చూడండి. ఈడీకి ఏమంటారు చివాట్లు పెట్టిన సంఘటన కూడా ఉంది. ఈడీకి సిబిఐ వాళ్ళకు కూడా ఎవరు సుప్రీంకోర్టు వాళ్ళు చివాట్లు పెట్టిన సంఘటన ఉంది. సరిగ్గా ఎందుకు పిటిషన్ దాఖలు చేయలేకపోయినా, హైకోర్టులో ఆల్రెడీ అయిపోయినాక కూడా పిటిషన్ ఎందుకు దాఖలు చేయలేదని చెప్పి చివాట్లు పెట్టి అక్కగారికి మీద ఏ ఆధారాలు లేవు కాబట్టి బయటకు పంపిస్తున్నారు. ఆరోగ్యం అనే కాదు అక్కడ జరిగింది, ఏ ఆధారాలు లేవు కాబట్టి బయటకు పంపిస్తున్నారు. మీరు కావాలంటే సుప్రీంకోర్టు వాళ్ళు చెప్పిన వాక్యాన్ని కూడా చూడండి. ఆ ఈడీకి ఎందుకు చివాట్లు పెట్టింది సిబిఐ వాళ్ళకి కానీ, ఎందుకు మీరు పిటిషన్ దాఖలు చేయలేదని చెప్పి కౌంటర్ పిటిషన్. ఇంకొకటి, తెలంగాణ ప్రజలందరూ మదిలో ఒకటి ఉంది, ఇప్పుడు దాకా సీఎం కేసీఆర్ గారు, మాజీ సీఎం కేసీఆర్ గారు ఒక్కసారి కూడా కవిత గారిని ఎందుకు కలవలేదు అంటారు?
అంటే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఇద్దరు నాయకులు ఉన్నారు. సమర్థవంతమైన వాళ్ళు ఉండంగా తను ఎందుకు రావాలండి? చిన్న లాజిక్. కనీసం కూతుర్ని చూడడానికి రావాలి కదా. ఆయన పంతం అది పంతం. నా కూతురు నెగ్గగలుగుతుంది, నా కూతురు నేను లేకున్నా నెగ్గగలుగుతుంది. ఎందుకంటే కేసీఆర్ గారిని మేము అందరం ఫైటర్ అంటాం. మేమే కదా తెలంగాణ ప్రజానికమే ఆయన ఫైటర్ అన్నది 10 ఏళ్ళు సీఎం గా చేసుకున్నాం. సో ఒక ఫైటర్ కూతురు కూడా ఫైటరే అవుతుంది. కాబట్టి సార్కి ఏంటంటే ఒక నమ్మకం, ఖచ్చితంగా నా బిడ్డ గట్టిగా ఉంటుంది, నా బిడ్డను బయటకు వచ్చినాకనే నేను చూస్తానే ఒక పంతంతోనో కూడా అయ్యి ఉండొచ్చు సార్ నమ్మకం అది. ఎందుకంటే ముఖ్యంగా కేటీఆర్ అన్న, హరీష్ రావు సార్ ఉన్నారు కదా చూసుకోవడానికి. సో ఎలా ఇప్పుడు ఎయిర్పోర్ట్ లో దిగంగానే, హైదరాబాద్ లో దిగంగానే కవిత గారికి ఎలా ఉంటది? చాలా ఘన స్వాగతం ఉంటుంది, మీరు చూస్తారు కదా. ఖచ్చితంగా మాకు చాలా ఘన స్వాగతం పలుకుతాం. థ్యాంక్ యూ అండి. కవిత గారికి ఈ రోజుకి 5 నెలల పర్వం తర్వాత ఈరోజు బెయిల్ వచ్చింది. సో మీ ఎలా ఉంది మీకు ఆనందం? ఒకటండి, న్యాయం గెలిచింది. ఖచ్చితంగా ఇది ఒక తప్పుడు కేసు బనాయించారు కవితక్క గారి మీద. అంటే నాట్ ఓన్లీ కవితక్క గారి మీద, కేంద్రంలో ఉన్న కేజ్రీవాల్ గారి మీద కావచ్చు, మనీష్ సిసోడియా అసలు ఈ కేసు అనేదే ఒక తప్పుడు కేసు. కేసు అనేదే లేదు. కేసు అనేదే మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఇక్కడ కేసీఆర్ గారిని కావచ్చు, కవితక్కని 100 కోట్ల రూపాయలు చేతులు మారాయని చెప్పారు అప్పట్లో. ఎటువంటి సాక్ష్యం లేదనే కదా మీరు కస్టడీలోకి తీసుకున్నాక కూడా ఈ రోజు వరకు ఎటువంటి సాక్ష్యం లేదు. అయినప్పటికీ కూడా కస్టడీలో ఎందుకు ఉంచారనే కదా ఈ రోజు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మరి ఎటువంటి సాక్ష్యం లేని కేసులో ఒక స్టేట్మెంట్ ఆధారంగా ఏ రకంగా మాట్లాడతారండి ఎవరైనా? సో ఇంకొకటి మేడం, 25 మంది ఎమ్మెల్యేలు కలిసి, అదేవిధంగా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు అందరూ కలిసి ఢిల్లీకి అయితే చేరారు. 25 మంది ఎమ్మెల్యేలు ఎందుకు వెళ్ళారు ఢిల్లీకి? ఇప్పుడు మా పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్సీ ప్రజాప్రతినిధిగా ఉన్నారు. కవితక్క గారి విషయంలో చాలా ఉంటాయి కదా ఒక కేసు విషయంలో. కాబట్టి ఆ కేసు విషయమై వెళ్లే క్రమంలో ఎవరు ఇష్టపూర్వకంగా వాళ్ళు వెళ్తారు. ఇప్పుడు నేను కూడా వెళ్ళాలనుకుంటున్నాను, లేకపోతే పార్టీతో సంబంధం ఉన్న, అనుబంధం ఉన్న, కవితక్కతో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరు పార్టీ శ్రేణులు వెళ్ళాలనుకుంటారు. దానిని కూడా రాజకీయం చేస్తే ఎట్లా? బీజేపీ అదేవిధంగా బీఆర్ఎస్ కలిసి ఉంది, ఇప్పుడు బయటపడింది కోణాలంటున్నారు, దానికి మీరే ఉంటారు. బీజేపీ బీఆర్ఎస్ కలిసే ఉంటే అసలు ఈ కేసే ఉండకపోయేది. ఇప్పుడు అందుకని బెయిల్ వచ్చిందంట కదా. బీజేపీ ఇప్పుడు ఈ రోజు బెయిల్ ఎందుకు వచ్చింది అనేది వాదనలు లైవ్ లో వేశారు, ప్రతి ఒక్కరు చూశారు. 5 నెలల పాటు ఉన్న కేసులో ఎటువంటి సాక్ష్యాలు లేకుండా మహిళలను ఇబ్బంది పెట్టడం ఏంది అనేది ఈడీ సిబిఐని సుప్రీంకోర్టు కదా తిట్టి మరి బెయిల్ మంజూరు చేసింది. వాళ్ళు ఎన్నైనా మాట్లాడతారు, ఏమన్నా మాట్లాడతారు. వాళ్ళ నోటికి వచ్చిన మాట్లాడినా కూడా ఏం చేసినా తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని నమ్ముతుంది. భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ ఇటువంటి తప్పుడు కేసులు 100 పెట్టినా ఏది పెట్టినా ప్రజల పక్షాన ఉండి కొట్లాడడానికి సిద్ధంగా ఉంటది. సుప్రీంకోర్టులో న్యాయం గెలిచింది, ఖచ్చితంగా న్యాయమే గెలుస్తుంది. నిదానంగా అయినా సరే న్యాయమే నిలబడుతుంది. కవిత గారి ఆరోగ్యం ప్రస్తుతం ఎలా ఉంది? ఎందుకంటే దాదాపు 11 కిలోల వెయిట్ తగ్గారని చెప్తున్నారు. ఇప్పుడు ఎలా ఉంది మరి? ఏమో అండి, మేము చూడలేదు కదా, ప్రస్తుతానికైతే తెలియదు మాకు. దాదాపు అక్క వస్తారు కదా, వచ్చిన తర్వాత తెలుసు. ఎయిర్పోర్ట్ నుంచి దిగిన తర్వాత పార్టీ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా ఉండబోతుందంటారు? ఖచ్చితంగా ఇప్పుడు చాలా తప్పుడు కేసుతో వెళ్ళినప్పుడు కొట్లాడి ఆ రకంగా నిలబడి ఇది తప్పుడు కేసు, ఎటువంటి సాక్ష్యాలు లేకుండా బెయిల్ వచ్చిన సందర్భంలో ప్రతి ఒక్క శ్రేణులు న్యాయం గెలిచింది అనే కదా సంతోషంగా 5 నెలల పాటు ఆ రకంగా కొట్లాడి జైల్లో ఉండి మరి ఎటువంటి సాక్ష్యం లేకుండా బయటపడ్డారని ఫీల్ అవుతారు. ఖచ్చితంగా శ్రేణుల మధ్య ఆనందం ఉంటది, ఆ ఆనందం ఉంటది. పాస్పోర్ట్లు అదే విధంగా కొంతమంది ఎవరైతే ఈ సాక్షులు ఉన్నారో వాళ్ళని భయభ్రాంతులకు గురి కాకుండా అదే సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది కదా. సహజం కదండి, సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చేటప్పుడు సహజంగా కొన్ని షరతులు పెడుతుంది, అదే రూపంలో షరతులు పెట్టింది. ఓవరాల్ గా కవిత గారి బెయిల్ మీద ఒక మాటలో చెప్పాలని చెప్తారు. ఏంటండి? ఓవరాల్ గా కవిత గారి బెయిల్ మీద ఒక మాటలో చెప్పాలని ఏం చెప్తారు? కడిగిన ముత్యంలా బయటకు వస్తుంది అని చెప్తారు. అన్నా నమస్తే అన్న. సో కవిత గారికి అయితే ఈ రోజు బెయిల్ రావడం జరిగింది. ఎట్టకేలకు 5 నెలల తర్వాత సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఈ రోజు అయితే బెయిల్ ఇవ్వడం జరిగింది. సో మీకు ఎలా అనిపిస్తుంది? తెలంగాణ ఉద్యమ నాయకురాలిగా, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా కవిత గారికి బెయిల్ రావటం నాకు సంతోషం, స్వాగతిస్తున్నాం. ఇది సింపుల్గా రాజకీయ కుట్రతోటి, దురుద్దేశంతో కేసీఆర్ గారిని నైతికంగా దెబ్బతీయాలన్నటువంటి ఒక దుర్బుద్ధితోటి అక్రమంగా బనాయించినటువంటి కేసు. అది డే రోజు నుంచి కూడా చెప్తున్నాం. ఆ రోజు కవిత గారు కూడా, కేసీఆర్ గారు కూడా చెప్పింది, కవిత కడిగిన ముత్యంలాగా బయటకు వస్తుంది, న్యాయం గెలుస్తుంది, ధర్మం గెలుస్తుంది అని చెప్పేసి చెప్పింది. వాళ్ళ సరిగ్గా అదే జరిగింది. మేమే కాదు, స్వయంగా సుప్రీంకోర్టు బెంచి అబ్జర్వేషన్ కూడా వాళ్ళ అదే అబ్జర్వేషన్ అదే కూడా చెప్పింది. 5.5 నెలలుగా దీనికి ఈడీ సిబిఐ విచారణ పూర్తయింది, ఛార్జీ షీటు దాఖలు చేసిండ్రు. విచారణ పూర్తయి ఛార్జీ షీటు దాఖలు చేసిన తర్వాత కూడా నెలల తరబడి
ఒక మహిళని జ్యుడిషియల్ కస్టడీలో ఎట్లా ఉంచుతారని చెప్పేసి సుప్రీంకోర్టే ప్రశ్నించింది స్పష్టంగా. అంటే దాన్ని బట్టి ఏమర్థమవుతున్నది అంటే రాజకీయ దురుద్దేశంతో కుట్రపూరితంగా అక్రమంగా బనాయించినటువంటి కేసు అనేది ఇలా తేలిపోయింది. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు మాట్లాడుతున్నటువంటిది ఏంటంటే ఏదో ఇప్పుడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిండు మొన్న, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు కొందరు మాట్లాడిండ్రు. చాలా మంది ఏమన్నారంటే బీజేపీ బీఆర్ఎస్ ఇప్పుడు దాకా కలిసే ఉంది, ఎట్టకెళ్ళి ఈ రోజు బయటపడ్డారు, వాళ్ళు బండారని చెప్తుంది. దానికి మీరే ఉంటారు. మాట్లాడేటటువంటి వాడికి బుద్ధి, జ్ఞానం, రాజకీయ పరిజ్ఞానం, విజ్ఞత, బాధ్యత ఉండాలి. అదే నిజమైతే అసలు కేసే ఉండదు కదా. 5.5 నెలలు ఒక ఆడబిడ్డ జైల్లో ఉండాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? మాట్లాడే వెధవలు బాధ్యతతోటి మాట్లాడాలి. ఆ రోజు కేసీఆర్ గారు బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడాలని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సన్నాసులు మాట్లాడినటువంటి మాట ఏంది? ఇదే కేసులో, ఢిల్లీ లిక్కర్ కేసులో ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఢిల్లీ నాయకులు రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు, ప్రియాంక గాంధీ గారు మాట్లాడుతున్న మాట ఏంది? అదే కేజ్రీవాల్ ని, మనీష్ సిసోడియాని రాజకీయంగా ఆ పార్టీని దెబ్బతీయడం కోసం లిక్కర్ కేసు బనాయించారు. సిబిఐని అడ్డం పెట్టుకొని, సిబిఐని ఈడీని అడ్డం పెట్టుకొని బీజేపీ అక్రమం చేస్తుందని చెప్పేసి చెప్తున్నారు ఒక వైపున ఢిల్లీ నాయకులు. మరి అదే కేసులో కదా కవిత గారు అదే కేసులో అక్రమంగా నిర్బంధిస్తే మీకు బీజేపీ బీఆర్ఎస్ మిలాఖత అయిందన్నట. రాజకీయం చేస్తున్నారా? రాజకీయ వ్యభిచారం చేస్తున్నారా? మాట్లాడేటప్పుడు బుద్ధి జ్ఞానం ఉండాలి నాయకుడు అనేటటువంటి వాడికి. అర్థం లేని వాది చిల్లర మాటలు మాట్లాడొద్దు. ఓకే, 25 మంది ఎమ్మెల్యేలు కలిసి నిన్న ఢిల్లీకి వెళ్ళారు. సో 25 మంది ఎందుకు వెళ్ళారు? 25 మంది ఇప్పుడు ఒక పార్టీ నాయకురాలు, ఆమె కవిత గారు పార్టీ నాయకురాలు. ఈ పార్టీ తెలంగాణ కోసం నిలబడి తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో 33 పార్టీల మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి నాయకుడు కేసీఆర్ గారి స్వయాన బిడ్డ, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి చెల్లె. ఎమ్మెల్యేలు అందరూ పోయారు, ఇంతవరకు ఒకసారి కేసీఆర్ గారు ఒకసారి వెళ్ళి చూడలేదని చెప్తున్నారు. సోదరి ఆమె ఆ పార్టీ నాయకుల తెలంగాణ ఉద్యమ నాయకురాలు. కవిత గారు కూడా ఏం ఒక కేసీఆర్ గారి బిడ్డ, కేటీఆర్ గారి చెల్లెనే కాదు, తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి ఉన్నటువంటి ఒక ఆడబిడ్డ, మహిళా నాయకురాలు. ఆమె జైల్లో ఉండి బయటకు వస్తున్నప్పుడు పార్టీ ఎమ్మెల్యేలుగా, పార్టీ నాయకులుగా తప్పనిసరిగా పోతారు. సరే కాదంటే సార్, ఎమ్మెల్యేలు మాట్లాడేవాళ్ళు లెక్క మాట్లాడే సన్నాసులు తెలంగాణ ఉద్యమంలో లేరు. తెలంగాణ వ్యతిరేక శక్తులకు, ద్రోహులకు, దొంగలకు సంచులు మోసినటువంటి డాఫర్లు వాళ్ళు. వాడవాడే మాట్లాడేటటువంటి వాడు. అటువంటి వాళ్లకు మాట్లాడే నైతిక హక్కలేదు వేదవాళ్ళకి. మరి ఇప్పుడు దాకా కేసీఆర్ గారు కవిత గారిని ఎందుకు చూడటానికి వెళ్ళలేదండి? అరే కేటీఆర్ పోతేనేమో చెల్లె కోసం వెళ్ళని మాట్లాడతారు ఈ వెధవలు. కేసీఆర్ గారు పోకపోతేనే బిడ్డ కోసం పోలేదంటారు. జ్ఞానం ఉందా? బుద్ధి జ్ఞానం ఉన్నదా ఆ సన్నాసులకి?